వైద్య విద్య అనేది చాలా ఉన్నటువంటి అన్ని ప్రొఫెషన్స్లో అన్ని కోర్సెస్లో కూడా ఉత్తమమైనదిగా పరిగణింపబడుతుంది. వైద్యో నారాయణో హరిహి అని మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి. కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి ఆ విద్యకు ఉన్నటువంటి విలువ, ఆ గౌరవం, ఆ ప్రత్యేకత నిజంగా మనం మాటల్లో చెప్పలేం. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి, అలాగే మనలో కానీ శరీరానికి కలిగినటువంటి ఎటువంటి వ్యాధినైనా నొప్పినైనా నివారించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వైద్య వృత్తి అనేటువంటిది అత్యద్భుతమైన వృత్తిగా పరిగణింపబడుతుంది. మరి వైద్యుడు కావాలనుకున్నటువంటి ఒక విద్యార్థి ముందుగా తాను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో చూసినట్టయితే సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. అదే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని, నీట్ అని మనం అంటాం. మరి ఆ నీట్ ఎగ్జామ్ ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి అవాంతరాలు, అలాగే మనం చూస్తున్నాం నీట్ విషయంలో అనేక అపోహలు ఉన్నాయి, అపప్రదలు ఉన్నాయి, అలాగే అనేక రకాలైన అవకతవకలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విద్యార్థుల జీవితాలతో, భవితవ్యంతో నీట్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తోంది? అలాగే ఈసారి 2026లో కూడా మనం చూసినట్టయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామ్ విషయంలో ఎందుకు ఈ విధంగా మాటిమాటికి ఈ విధంగా తప్పులు చేస్తూనే ఉంది? తన తప్పుల నుండి ఎందుకు బయటపడలేకపోతోంది? ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, అకుంఠితమైనటువంటి దీక్షతో, అలాగే పట్టుదలతో రోజుకు 12 నుంచి 18 గంటల సేపు చదివి విద్యార్థి నీట్ ఎగ్జామ్కు అపియర్ అవుతూ ఉంటాడు. నీట్ ఎగ్జామ్లో కూడా మనం చూసాం ఈ మధ్యకాలంలో నీట్ మొదట్లో మనం చూసినట్టయితే 8 లక్షల మంది, అలాగే 10 లక్షల మంది అలా ఉన్నటువంటి నీట్ రాసేటువంటి వాళ్ళ సంఖ్య ఈరోజు 22 లక్షలకు వచ్చింది అంటే మనం చూడొచ్చు. ఉన్న సీట్లేమో దాదాపు 1,00,000 నుంచి 2 లక్షలు మాత్రమే. మరి వీటిలో కూడా గవర్నమెంట్ సీట్స్ కొన్ని, ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్స్ కొన్ని. మరి ఈ నేపథ్యంలో నిజంగా ఒక విద్యార్థి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరాలి అనుకుంటే ఎంబీబీఎస్ కోర్సులో వారికి ఉన్నటువంటి కాంపిటీషన్ మనం చూసినట్టయితే ఇట్స్ రియలీ స్టాగరింగ్, మైండ్ బ్లోయింగ్ అండ్ ఎనార్మస్. మరి ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి ఎంత కష్టపడాలి, ఏ విధంగా అతను కృషి చేయాలి? 720 మార్క్స్కు ఉన్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్లో ఈ మధ్యకాలంలో మనం చూసాం అత్యంత ప్రతిభ చూపించినటువంటి కొంతమంది 100% అంటే 720 అవుట్ ఆఫ్ 720 కూడా తెచ్చుకున్నారు. అంటే ప్రతిభకు మన దేశంలో కొదవ ఎప్పుడూ లేదు. కానీ అవుతున్నదల్లా కూడా రాజకీయ అంశాలు, అలాగే రాజకీయ శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు ఈ యొక్క ఎగ్జామ్ను కూడా చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు నిజంగా మనసు చాలా బాధగా ఉంది. ఎందువల్ల అంటే 2026లో మళ్ళీ నీట్ ఎగ్జామ్ విషయంలో అదే రకమైనటువంటి మాటలు వింటూ ఉన్నాం. 2016లో విన్నాం, 2021లో విన్నాం, 2024లో విన్నాం, మళ్ళీ ఇప్పుడు 26లో వింటున్నాం. ఏమిటి ప్రభుత్వాలు ఎందుకు విద్యార్థుల్ని ఈ విధంగా వేధింపుకు గురి చేస్తున్నాయి? రాత్రనక పగలనక నీట్ ఎగ్జామ్ కేవలం 1 year సరిపోదండి. కొంతమంది కాంబో ప్రిపరేషన్గా 10th నుంచి, మరికొంతమంది 8th క్లాస్ నుంచి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళని నేను చూశాను. 8th క్లాస్ నుంచే నీట్ ఎగ్జామ్ టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు. అంటే దాదాపు 5-6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఎలాగో ఆ ఎంబీబీఎస్ మేము చెయ్యాలి, ఎంబీబీఎస్ మేము సాధించాలి, ఎంట్రన్స్ టెస్ట్లో మేము అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని. అసలు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అకాడమిక్ ఎగ్జామ్ కూడా కాదు. అకాడమిక్ ఎగ్జామ్ అయితే రీరైట్ చేయమంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. మనం ఎంత మ్యాక్సిమం ఫోకస్ పెడతామో మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవకతవకలు అనేటువంటిది నిజంగా సహించరాదు. ఇక్కడ ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, అలాగే ఈ తప్పు ఎవరు చేసైనా ఉండొచ్చు, కానీ బాధపడేది, ఈ బాధకు గురయ్యేది, ఆవేదనకు గురయ్యేది, అలాగే అంతులేని విచారానికి గురయ్యేది మాత్రం విద్యార్థులు, స్టూడెంట్ కమ్యూనిటీనే. మరి ఎందుకు ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాటిమాటికి తప్పులు చేస్తోంది? మనం చూసాం బీహార్లోని పాట్నాలో ఈ విధంగా జరిగింది, ఇప్పుడు రాజస్థాన్లో సర్ఫేస్ అయింది. మూలాలు మనం వెతికినట్టయితే కేరళ కానివ్వండి, మిగతా
అంటే సుదూర ప్రాంతాల్లో కూడా దీని యొక్క నెట్వర్క్ ఉండటం మనం చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి రిమోట్ ఆపరేషన్ లాగా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ హై లెవెల్ స్కాండల్. ఎంబీబీఎస్ కోర్సులో చేరటం అనేటువంటిది ఈ మధ్యకాలంలో కోట్లల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ లాగా తయారైపోయింది. దానికి ఎన్నో స్కీములు కూడా, అనుబంధ స్కీములు కూడా తయారవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఎన్టీఏ యొక్క శాంక్టిటీ ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఇప్పుడు మనం చూసాం. నేషనల్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2019 మనం చూసినట్టయితే దేర్ షుడ్ బి ఏ సింగిల్ ఎగ్జామ్ ఫర్ ఆల్ ది మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా అని పెట్టారు. సరే, ఒక యూనిఫామిటీ అనేటువంటిది మీరు తీసుకొచ్చినప్పుడు యూనిఫామ్ స్టాండర్డ్స్ కూడా పెట్టవలసినటువంటి బాధ్యత మీకు లేదా? అలాగే విద్యార్థులతో మీరు ఎందుకు ఈ విధంగా చెలగాటం ఆడుతున్నారు? ఒక ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రీడూ చేయడం మీకు సులభమేమో, కానీ రాయటం, ఫేస్ చేయటం, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ చేయటం అనేటువంటిది విద్యార్థులకు ఎంత కష్టమో మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? విద్యార్థులు మాత్రమే కాదండి, తల్లిదండ్రుల విషయం కూడా మీరు ఆలోచన చేయండి. ఒక ఎగ్జామ్ కోసం వాళ్ళు ఊపిరి బిగించి అలాగే వాళ్ళ పిల్లల్ని ఆ ఎగ్జామ్ సెంటర్ దాకా తీసుకెళ్ళి ఈ రోజుతో ఈ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఏఐఆర్ వస్తుంది అని ఆలోచన చేసే తల్లిదండ్రులకు మీరు చెప్పేటువంటి పిడుగుపాటు లాంటి వార్త వల్ల మళ్ళీ ఎగ్జామ్కి సన్నద్ధం కావాలి, మళ్ళీ మొమెంటం తెచ్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు కొంతమంది ఉంటారు దీంట్లో అఫోర్డ్ చేయలేనటువంటి పేరెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఎంట్రన్స్ టెస్ట్కు వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి, అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయించాలి. మరి ఇదంతా కూడా మీకు ఆషామాషిగా ఉందా? అసలు ప్రభుత్వం ఇన్ని మార్లు ఎన్టీఏ తప్పు చేస్తున్నా కూడా ఎన్టీఏకి ఇక చేత కాకపోతే దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఇదేంటండి మాటిమాటికి? చాలా తప్పు. స్టూడెంట్స్ విషయంలో మీరు చేస్తున్నటువంటిది మాత్రం ముమ్మాటికి కూడా సహించలేం. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు, కానీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఏ సంస్థకైతే నీట్ ఎగ్జామ్ పెట్టమని చెప్పారో ఆ సంస్థకు నిజంగా ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే సామర్థ్యం ఉందా లేదా ఒక్కసారి మీరు టెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందువల్ల అంటే ఒక్కసారి కాదండి, రిపీటెడ్గా జరుగుతోంది. అది ఎంబీబీఎస్ విషయంలోనే ఎందుకు జరుగుతోంది అని మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇండియాలో అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హై వోల్టేజ్ టెస్ట్ అంటే మనకు ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. మరి అక్కడ ఐఐటీస్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో ఒక్కసారి కూడా ఇలాంటి పొరపాటు జరగలేదే, ఒక్కసారి కూడా పేపర్ లీక్ కాలేదే, ఒక్కసారి కూడా రీస్కెడ్యూల్ కాలేదే. మరి మీ నీట్ ఎగ్జామ్లో మాత్రం మాటిమాటికి ఎందుకు అవుతున్నాయి? పేపర్స్ ఎందుకు బయట రీసర్ఫేస్ అవుతున్నాయి? అలాగే గెస్ట్ పేపర్స్ పేరుతో అసలు యాక్చువల్ పేపర్సే ఎందుకు మనకి సొసైటీలో కనిపిస్తున్నాయి? మనకి ఎన్నో కేసులు వేశారు, ఎన్నో రకాలుగా చేసినా కూడా ఈనాటికి ఎటువంటి మార్పు రావటం లేదు. మరి దీని విషయమై ప్రభుత్వం సీరియస్గా ఒక కమిషన్ను కూడా వెయ్యాలి. నీట్ ఎగ్జామ్ అనేటువంటిది కేవలం ఒక ఎంట్రన్స్ టెస్ట్ కాదండి, ఒక విద్యార్థి భవితవ్యం. అతను డాక్టర్ అవుతాడా కాదా అనేటువంటి విషయాన్ని నిగ్గుదేల్చేటువంటి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక, అలాగే ఒక అవకాశం. కాబట్టి మీరు పిల్లల జీవితాలతో మాత్రం ఎప్పుడు కూడా ఇటువంటి గేమ్స్ ఆడొద్దండి. ఇది నిజంగా కొంతమంది ఇటువంటి వార్త వింటేనే తట్టుకోలేక అనేక రకాలైనటువంటి, అంటే కొన్ని మనం అనరాదు కానీ దే మైట్ గో ఫార్ సచ్ సూసైడల్ టెండెన్సీస్ కూడా తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ విషయంలో నమ్మకాన్ని కలిగించాలి. మనం ఎగ్జామ్ రాసామంటే నమ్మకంగా ఈ పేపర్లు దిద్దుతారు, నమ్మకంగా ఇవి జరుగుతాయి. ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్ కాబట్టి నమ్మకంగా వ్యాలిడ్ రిజల్ట్ వస్తుంది అనుకునే రాస్తారు. కానీ ఈ పేపర్ లీకేజ్ని మాత్రం ఎందుకు అరికట్టలేకపోతున్నాం? మనం ఏ ఏజ్లో ఉన్నాం అది మర్చిపోవద్దండి. మనం ఏదో రిమోట్ ప్రింటింగ్ ప్రెస్ ఏజ్లో లేము. మరి ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఈ లీక్ ఎలా ఆస్కారం వచ్చింది అని కూడా అడుగుతున్నాను. మనుషుల్లో చిత్తశుద్ధి, ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి, ఎన్టీఏలో చిత్తశుద్ధి ఉంటే నీట్ ఎగ్జామ్ ఈ విధమైనటువంటి అగౌరవానికి గురి కాదు. ఎగ్జామ్ సిస్టమే ఇప్పుడు అగౌరవానికి గురి అవుతోంది. కాబట్టి ఈ ఎంబీబీఎస్ కోర్సు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సిబిఐ కూడా ఎవరైతే దీంట్లో ఈ
మొత్తం ఈ ఫ్రాడ్ అండ్ స్కామ్లో ఎవరైతే హస్తం ఉందో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి కఠినమైన శిక్షలు వేయాలి. అలాగే మరొక మారు మాత్రం నీట్ ఎగ్జామ్ ఈ విధంగా అభాస్పాలు కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. ఎందువల్ల అంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కాబట్టి వాళ్లకు మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఒక ఎగ్జామ్ ఆగిపోవడం, బాగా రాసిన విద్యార్థి యొక్క మనోవేదన మీరు చూడండి. కష్టపడాడు, రాత్రింబగళ్ళు ఈ ఎగ్జామ్ కోసం వేచి ఉన్నాడు, ఎగ్జామ్ రాశాడు. మరి మీరు సింపుల్గా ఇప్పుడు రీడూ చేస్తున్నాం, రీటెస్ట్ పెడుతున్నాం అంటున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రిపరేషన్, ఆ మెంటల్ ఈ విధమైనటువంటి ఒక అరూజల్ అని అంటాం, అలాగే అలర్ట్నెస్ అవంతా మళ్ళీ తెచ్చుకోవాలి అంటే, ఆ మొమెంటం సాధించాలి అంటే సాధ్యమేనా? కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా ఇటువంటి ఇబ్బందిని సైకలాజికల్ ట్రామాగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. స్టూడెంట్ కమ్యూనిటీకి ఇది కాదు మనం ఇవ్వాల్సింది. పటిష్టమైన ఎగ్జామినేషన్ విధానం, చక్కగా సకాలంలో స్కెడ్యూల్ టైంలోనే రిజల్ట్ డిక్లరేషన్, అలాగే ట్రాన్స్పరెంట్గా ఎంటైర్ ఆపరేషన్స్ ప్రొసీడింగ్స్ జరగాలి. సరిగా ఈ యొక్క ప్రవేశాలను జరగాలి. అప్పుడే ఉత్తమమైనటువంటి విద్యార్థులు, నాణ్యత కలిగినటువంటి డాక్టర్లు మనకు అందుతారు. కాబట్టి ప్రభుత్వాలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి ఇటువంటి ప్రీమియర్ ఎగ్జామినేషన్స్ విషయంలో కాదు ఏ ఎగ్జామినేషన్స్ విషయంలో అయినా, అవి అకాడమిక్ కానీ, నాన్ అకాడమిక్ కానీ, కాంపిటేటివ్ కానీ, దేంట్లో అయినా ఇటువంటి లోపాలు లేకుండా సరిచూసుకొని చక్కగా ఎగ్జామినేషన్స్పై అందరికీ నమ్మకం కలిగేటట్టు, అలాగే నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందేటట్లు చేయాలి అని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.